తుళ్ళగా రుద్రాక్షలు తుళ్ళగా రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన దేవి గురించి అనేవారు, నారాయణ నారాయణ నారాయణ. మీరు శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు చూడండి, శృంగగిరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, వీళ్ళు అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వర లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు, శ్రీచక్రార్చన చేస్తారు. అనుగ్రహ భాషణం అంతా చేసేసిన తర్వాత నారాయణ 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 అంటారు. ఇప్పుడు ఏమైపోయింది? అంతఃశాక్తాహ, లోపల శాక్తేయులు. ఎందుకంటే మా అమ్మ దుర్గమ్మ అంటారు. పైకి శైవంలో ఉన్నట్టుంటారు, విభూతి పిండికట్లు అవి అన్నీ పెట్టుకుని. శివశక్తులు వేరు కాదు కదా, అందుకని పైకి శైవ సాంప్రదాయంలో ఉంటారు. నోరు విప్పి మాట్లాడితే జనమధ్యేతు వైష్ణవ, నారాయణ 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 అంటారు. ఇప్పుడు అసలు భేదం ఎక్కడ పట్టుకుంటారండి మీరు వాళ్ళ దగ్గర? పోతన గారి జీవితం అంటే ఎంత చిత్రమైన మాట మాడతారో చూడండి. ఆయన కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. ఎవరి మహానందాంగన? మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి, మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం. మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి, దీనికన్నా మడత కాజా బాగుంటుందండి, దీనికన్నా నేతి కాజా బాగుంటుందండి, దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి, ఇలా ఏదో చెప్పుకుంటాం కదా. ఆఖరిగా ఉన్న 10 రూపాయలతో ఏదో ఒకటి కొనుక్కుని రావాలి ఇంటికి. అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది. మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము, ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది? మహానందము. ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో? మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు. ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు? అమ్మవారు. అమ్మవారి డింబకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రం చూడండి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు 10 మంది రాక్షసుల్ని సృష్టించాడు. మళ్ళీ రావణాసురుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి సృష్టించాడు. వాళ్ళు 10 మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు. అమ్మ మళ్ళీ పుట్టాను రా అని అమ్మవారు చూసింది, ఓ నవ్వు నవ్వింది. నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అంది. అనేటప్పటికీ ఈ 5 గోళ్లలోంచి దశావతారాలు పుట్టి మళ్ళీ రాముడు వెళ్ళి రావణుడిని చంపేశాడు, కృష్ణుడు వెళ్ళి కంసుడిని చంపేశాడు, అలా చంపేశాడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి గోళ్లలోంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మహానందాంగనా డింబకున్, మహానందమయీ యొక్క కుమారుడు ఈయన. అందుకని అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం. కృష్, ఆయన పేరు కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. నాకేం కావాలి? ఈ భాగవతం చెప్పుకుని సన్మానపత్రం రాయించుకోవడమో, లేకపోతే ఈ భాగవతం చెప్పుకుని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో, ఈ భాగవతం చెప్పుకుని బట్టలు పెట్టించుకోవడమో, దానికి నేను చెప్పుకోవట్లేదు. మరి ఎందుకు చెప్పుకుంటున్నావు? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి. నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను. పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు. పెట్టి ఆయన ఎవ్వరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు. ఇది రామచంద్ర ప్రభు సొత్తు, ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు. కొడుకుని పిలిచి, ఒరే నాయన ఇది పూజామందిరంలో పెట్టు అన్నారు. తాళపత్ర గ్రంథాలని పూజామందిరంలో పెట్టారు. కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు, పెద్దవాడైపోయి. తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు, ఒరే జాగ్రత్తరా, మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని. అందులోంచి 4-5 చెదపురుగులు బయటికి వస్తూ కనపడ్డాయి శిష్యుడికి. అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష. తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది. ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు. అది పోతన గారంటే. అంత నిరాడంబరుడు మహానుభావుడు. అటువంటి పోతనామాచ్యుల వారు ఒకానొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ భాగవతాన్ని నువ్వు కానీ అంకితం ఇస్తే లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు, నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు, రాజులు వెంటబడ్డారు భాగవతం అంకితం ఇమ్మని. ఒకానొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జెల చప్పుడు వినపడింది. నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను. ఏమిటి, ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా, ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది. ఏమిటి చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతన గారు. బహుశः అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు. పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి?
ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి. వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల ఏడ్చదో కైఠబరాజు మర్దనుడి గదిలి కోడలా ఓ మదంబ, నిన్నకటి కున్కునిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకులకి అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తావు? కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల ఏడ్చదో కైఠబరాజు మర్దనుడి గాదిలి కోడలా ఓ మదంబ, ఓ హటక గర్భురాణి. అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా? ఈ భాగవతాన్ని పట్టుకెళ్ళి ఎవరికో అంకితం ఇస్తాననుకుంటున్నావా అమ్మా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెరపోతలాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్ అని ప్రకటించుకున్నారు. ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు, వాళ్ళకేం తెలుసనిస్తాను? భోగభాగ్యాలతో వెర్రికి ఉన్నవాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా, బూడిదుందా? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఆయన. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ 4 పురాలిస్తాడు. గ్రోకట గామాజ్జనేకగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు అల్లసాని పెద్దనగారు మనుచరిత్రలో. అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు, నాకు అక్కర్లేదు అవన్నీ. కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా? నేను పట్టుకెళ్ళను. ఒకనాడు శరీరము సొక్కిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, పడిపోతే ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు. ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే, రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావురా దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు. నాకెందుకయ్యా ఇవన్నీ? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. పోతే పోనీ ఏం రాదు, నాకు 4 రూపాయలు రావు, నాకు రావలసినటువంటి కంకణాలు రావు, నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు, నాకు అక్కర్లేదు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి ఘనాంతర సీమల కందమూల గౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ బాలరసాల సాల అయినటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను, అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను. ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి గహనాంతర సీమల గౌద్ధాలికులైననేమి. ఒకవేళ 1 ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. 1 కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా, వాడు ఏం తింటున్నాడు? తింటే బతికేస్తున్నాడా? చాలు, నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు, నాకేం అక్కర్లేదు. అందుకని నేను మాత్రం ఆ పడుపు కూడు భుజించుట కొంటే సత్కముల్ హాలికులైననేమి, నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి? నాకు అక్కర్లేదు ఐశ్వర్యం. ఇది పోతనామాచ్యుల వారంటే. అందుకే కరుణశ్రీ గారు పొంగిపోతాడు. గంటమో చేతిలోది ములుగర్రయో చేసెడిది సేద్యమో లేక పద్యమో మంచెయందు కూర్చుంటివో మంచమందో నిలకడ ఇంటిలోనో పంట పొలాననో చేసెడిది సేద్యమా లేక పద్యమా నీకేది ప్రియం బగున్? ఏమయ్యా పోతనా, నేను ప్రశ్న ఇస్తాను చెప్పు. అసలు గంటమో చేత్తో గంటం పట్టుకుని భాగవతం రాశావా? చేతిలోది ములుగర్రయో ఓ కర్ర పట్టుకుని ఎద్దుల్ని అదిలించుకుంటూ పొలం దున్నావా? చేతిలోది ములుగర్రయో చేసెడిది సేద్యమో అక్కడ పంట పండించావా? లేక పద్యమో పద్యాలు రచిస్తూ కూర్చున్నావా? మంచెయందు కూర్చుంటివో పొలంలో మంచం మీద కూర్చున్నావా? ఇంటికెళ్ళి మంచం మీద కూర్చున్నావా? మంచం మీద కూర్చోవడం అంటే ఒక ఆసనం మీద కూర్చుని భాగవతం రాశావా? మంచెయందు కూర్చుంటివో మంచమందో చేసెడిది సేద్యమో లేక పద్యమో. యువతల వ్యవసాయం చేస్తున్నావా, పద్యాలు రాస్తున్నావా? ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ? అసలు నీకు కలమా హలమా నీకేది ప్రియం బగున్? మాకు అర్థం కావట్లేదయా పోతనా, నీకు అసలు హలం నాగలిష్టమా కలం ఇష్టమా చెప్పోసారి మేము పొంగిపోతాం అని ఆయన అన్నారు.
కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సెజ్జమున్ చెయుట చేతనో కవికృషీవలా నీ వ్యవసాయ దీక్షకాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసుల్లన్నారు. దేవతలు కనురెప్ప వెయ్యరు. కరుణశ్రీ గారు అన్నారు, దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి పోతన గారివి. ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయాయా, లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాసిపోయాయా? పోతనా, ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలందరూ చూస్తున్నారయ్యా. అటువంటి చేతులయ్యా పోతనా చేతులు. అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయ్యా అని పొంగిపోయారు. అటువంటి మహానుభావుడు మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు, ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు. భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన విధినంత కడినంత తెలియవచ్చినంత తెటపరుతూ. ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి. భాగవతం ఎవరు చెప్పగలరు? భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది. కానీ విభుధ జనుల వలన వినినంత కడినంత, మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని, నాకు అర్థమైన దాన్ని, నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతన గారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను. ఆయన అంటారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి, కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ. మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి, సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు, మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు. మేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యగలరా? చెయ్యలేరు, పక్కన గురువు ఉంటే తప్ప. అది మన వల్ల కాదు. లేదు, మీరు బీజాక్షరాల్ని ఉపాసన చెయ్యగలరా? చెయ్యలేరు, కష్టం. కానీ పోతన గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో తెలుసా అండి? మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి తల్లి, అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో, చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల యందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గ మాయమ్మ, ఆ దుర్గమ్మ మా అమ్మ. ఇది ఆయన చెప్పింది కదండి. నేనంట, మీరు చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు అంటున్నారు. మీరు ఆలోచించండి, ఒక పిల్లవాడు ఉంటాడు, ఓ చిన్న పిల్లవాడు, వాడు ఆ పని చెయ్యలేడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు, 3 ఏళ్ల పిల్లాడో 4 ఏళ్ల పిల్లాడు. వాడికి కోరిక, రైలు నేను ఎక్కుతాను నాన్న, నన్ను ఎక్కించద్దు, నేను ఎక్కుతానంటాడు. వాడు ఎక్కగలడా రైలు? ఒక్కనాటికి ఎక్కలేడు. తండ్రి ఏం చేస్తాడంటే వెనకాతలుండి జాగ్రత్తగా పట్టుకుని వాడికి కనపడకుండా వెనక నుంచి మెల్లిగా ఎత్తి మెట్లు ఎక్కించి లోపలికి పంపించేస్తే వాడు లోపలికి వెళ్ళిపోయి ఇటు తిరిగి తప్పట్లు కొడతాడు, నాన్నగారండి రైలు ఎక్కేశానంటే. తండ్రికి తెలుసు వెనక నుండి ఎక్కించిన వాడిని నేనేనని. ప్రమాదరహితము చేసి ఎక్కించిన తండ్రిలా పోతన గారు చేసిన ప్రయోగం చెప్తాను ఈ పద్యంలోంచి. మీరు చూడండి, అమ్మలగన్నయమ్మ. ఈ మాట ఎక్కడదండి? అమ్మలగన్నయమ్మ అంటే అమ్మలు ఎవరని చెప్పారు. మీరు లలితా సహస్రంలో శ్రీమాత అంటే శకార రకార ఈకారముల చేత సత్వ రజస్తమోగుణాధీశులైనటువంటి బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైనటువంటి పార్వతీ, రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ ముగ్గురికి అమ్మ. ఈ 3 శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరున్నదో ఆయమ్మ అంటే లలితాపరాభట్టారికా స్వరూపం. ఆ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదం లేదు. అందుకని అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగురమ్మలే మనం మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపంగా కొలుస్తాం కదా. ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ మాట చూడండి, చాలా గమ్మత్తైన మాట. చాలా పెద్దమ్మ.
ఏమిటి చాలా పెద్దమ్మ. దీన్ని మీరు సంస్కృతంలోకి తీసుకెడితే ఆ మాట ఏమవుతుందో తెలుసా అండి? మహాశక్తి. అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయినటువంటి శక్తి స్వరూపం ఎక్కడుందో, మీరు ఒక చామంతి పువ్వు పట్టుకుంటే అందులోంచి పైకొస్తున్నటువంటి ఇంత చిన్న గొంగళి పురుగు ఇలా ఇలా కదులుతుంటుంది. దానికో 2 కళ్ళు, దానికో మెదడు. మీరు చామంతి పువ్వుకి వెనకాతల ఉన్న కాడ పెట్టి ఆ పురుగుని ఇలా అన్నారనుకోండి, అది ఉన్న బలంతో గబగబగబ పాకేస్తుంటుంది. అంటే దానికి ఏమైనా జరుగుతుందేమో, నేను బతకాలని కోరిక. అంటే దానికి భయం ఉంది, దానికి కోరిక ఉంది, దానికి ఒక శక్తి ఉంది, దాంతో పరిగెడుతుంది. ఒక చీమ పరిగెడుతుంది. ఎక్కడ లేదండి అమ్మవారు ఇప్పుడు? ఎంత దయాస్వరూపిణి! ఈ గొంగళి పురుగులో నేను ఉండడం ఏమిటి అని అనకుండా ఆవిడ గొంగళి పురుగులో ఉంది. ఇలా ఉండడం మాతృత్వం, ఇది దయ. దీన్ని సౌందర్యం అంటారు. ఈ దయకి సౌందర్యం అని పేరు. అట్మోస్ట్ కంపాషన్ ఈ సౌందర్య. అది ప్రవహిస్తే సౌందర్య లహరి. అందుకని ఇప్పుడు ఏమైంది? ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములను తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమైనటువంటి అమ్మవారు ఎవరుందో ఆ అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈవిడ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారి అంటే దేవతలకి, అరి అంటే శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మ దితి. దితి అయ్యోని ఏడిచేటట్టుగా ఆవిడికి కడుపు శోకాన్ని మిగిల్చింది. అంటే రాక్షసులు నశించడానికి కారణమైనటువంటి అమ్మ. దేవతల్లోకి శక్తిగా ఇవిడు ఉండకపోతే రాక్షసులు ఎలా మరణించారు? అందుకని సురారుల తల్లి కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. ఇదో గొప్ప మాట. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు ఎవరండి? అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో. వాళ్ళని మనం 8 పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రాహ్మి, మహేశ్వరి, మహాలక్ష్మి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, కౌమారి, వైష్ణవి, ఇలా 8 దేవతలు ఉన్నారు. వీళ్ళని అష్టమాతృకలని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తుంటారు. ఈ 8 మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్య సుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. ఈ 8 శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మ ఉందే లలితాపరాభట్టారిక, ఆ యమ్మ మా యమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాబ్ధినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః అని ఈ 6 శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని ఆ బీజాక్షరాల్ని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి మీరు చెయ్యగలరా? అన్ని వేళలా చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ, కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ, కవిత్వ, పటుత్వ, భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్, లక్ష్మీదేవి, శ్రీం. ఇప్పుడు ఓం, ఐం, హ్రీం, శ్రీం. అమ్మలగన్నయమ్మ, శ్రీమాత్రే నమః. ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు. అలాగా కానీ మీరు రైల్లో కూర్చుని, బస్సులో కూర్చుని, స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధి నిత్యుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి. మీరు మరో రూపంలో ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః, ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది? అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ.
అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది అంతే. ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి, అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? బా పిల్లాడు వస్తున్నాను అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి, ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి అని గబగబా కాస్త ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటుంది. ఎందుకని అలా 4 మాటలు అమ్మ 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మ. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లేకపోవచ్చు, కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు. అందుకని ఆ పద్యం ఇచ్చారు. ఇచ్చి వెంటనే అంటారు, వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూక మాలికి కపాలికి బాల శశాంక మౌళికి నారదాది మునిముఖ్య మన సరసీరుహాళికి అంటారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవ కేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటంట పడ్డాయి? పోతన గారా పలికింది? వెనక రామచంద్రమూర్తి పలికిస్తున్నారు ఆయనతోటి. వాలిన భక్తి ఏమిటండి? ప్రపంచంలో మీరు ఎక్కడైనా నిలబడిన భక్తి, వాలిన భక్తి, ఒంగున్న భక్తి, కూర్చున్న భక్తి ఇలా విన్నారా? సాత్విక భక్తి, రాజస భక్తి, తామసిక భక్తి ఇలా ఉంటాయి. అంతేగాని వాలిన భక్తి, నించున్న భక్తి, పడుకున్న భక్తి ఇలా ఉండదు. మరి పోతన గారంతటి వారు వాలిన భక్తి అన్న మాట ఎలా వేశారు? అంటే వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? నాకు యోగ్యత లేదు, నేను నీకు నమస్కరించగలిగిన వాడను కాను, నీ స్వరూపము నాకు అర్థం కాదు, కానీ ఏమీ చేత కాని వాడనైనటువంటి నేను చేసిన నమస్కారమును స్వీకరించి వీడు నన్ను అర్థము చేసుకోలేడు అన్న నా యొక్క అశక్తతని నాయందు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపాన్ని నాకు నువ్వు తెలియచెప్పి నన్ను నీ అంత వాణ్ణి చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం. నా అశక్తి ఉంటే తప్ప నీ శక్తి ప్రకటితమవుదావు. అందుకని శరణాగతి ఏం చేస్తుంది? మీ దౌర్బల్యము చేత ఈశ్వరుడి శక్తిని ఆవిష్కరింపజేస్తుంది. లేనినాడు ఈశ్వరుడి యొక్క కరుణ ఆవిష్కరింపబడడానికి అవకాశం ఎక్కడుంది? శరణాగతి లేకపోతే. శరణాగతిలో భక్తుడి యొక్క వినయము ప్రకటితమవుతుంది, భగవంతుడి యొక్క దయ ప్రకటితమవుతుంది. ఇప్పుడు శరణాగతి చేస్తున్నారు ఎవరికి? తాను ఏ పరమేశ్వరుణ్ణి నమ్మారో ఆ శంకరుడికి నమస్కరిస్తున్నారు. ఎక్కడ చూపించారండి భేదం పోతన గారు? పలకలా కృష్ణ కథ. వాలిన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం ఈశ్వరుడికి పూజంతా అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక మాట చెప్తాం, స్వామి ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసాస్తథా పద్యాః కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని. స్వామి చూశావా, నేను నీ ముందు వాలిపోయి నేల మీద పడి నా గుండెలు తగిలేట్టు, నా తల తగిలేటట్టు, నా కన్నులు తగిలేట్టు, నా చెవులు తగిలేటట్టు, నా చేతులు తగిలేటట్టు, నా పాదములు తగిలేటట్టు నేను భూమి మీద పడి నమస్కరిస్తున్నాను అంటే శరణాగతి. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి. నేను ఇప్పుడు భూమి మీద పడిపోయి నమస్కరిస్తున్నాను ఎవరికి? అవారిత తాండవకేళికి. ఏమి మాటలండి పోతన గారి నోటి వెంట! ఈ పద్యాల గురించి వినగానే పొంగిపోకుండా భగవంతుడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అవారిత తాండవకేళికి, ఆపడం చేత కాక ఎప్పుడూ అలా తాండవం చేసేటటువంటి వాడైనటువంటి వాడికి ఎందుకండి అట్లాంటి వాడికి నమస్కారం చేయడం? ఆయన ఏదో నాట్యం చేసుకుంటుంటే నమస్కారం చేస్తే ఆయన చూస్తాడా? కాదు. ఎందుకు ఆ మాట అంటున్నారో తెలుసా అండి? పోతన గారు ఏమడిగారు? శివారాధన చేసి ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం అడిగారు, మోక్షం అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు తాండవకేళికి, కైలాసం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కేళి అంటే ఆనందము సంస్కృతంలో, కైలము అంటే ఏమిటో తెలుసా అండి? ఆనందముల యొక్క సమూహము. ఆనందముల యొక్క సమూహమునకు ఆలవాలమైన ప్రదేశము కైలాసము. కాబట్టి ఆనంద నిలయుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కైలాసమునందు శంకరుడు ఉన్నాడు, ఆనంద నిలయుడే ఉన్నాడు. వాడు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఆనందం ఎందులోంచి వస్తుంది? జ్ఞానంలోంచి వస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది? మోక్షం ఇస్తుంది. ఆనందమే మోక్షం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఆ ఆనందమానికే మోక్షం అని పేరు. కాబట్టి ఇప్పుడు అవారిత తాండవకేళికి, దయాశాలికి, శూలికి, శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి ఎన్ని విశేషణాలు వేసేసారండి. విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన ఇలా పద్యం చెప్పేస్తుంటే పాదంలో ప్రతి పదానికి చివర ఏ అక్షరం పడిపోతుంది? లికారం పడిపోతుంది. ఇప్పుడు ఈ లికారం ఎందుకు పడిపోవాలని మాటలు? ఇంకో అక్షరం పడకూడదా పద్యం చెప్పేటప్పుడు?
అంటే వాలిన భక్తి మెచ్చదన వారత తాండవ కేళికి శిఖరిజామక పద్మమయూకమాలికి శూలికి అన్ని లీ లయకారకుడై అజ్ఞానాన్ని లయం చేసి జ్ఞానం ఇచ్చే శంకరుడు. అందుకని జ్ఞానమునకు అధిపతి అయిన వాడు కాబట్టి లింగస్వరూపుడు కనుక లికారాంతమైనటువంటి పదముల చేత స్తోత్రం చేస్తున్నారు. అయ్యవారిని స్తోత్రం చేసి మహానుభావుడు పోతన గారు మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది. ఇవాళ మనకి చేతకాక మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం. పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు. నాకు సరస్వతీ కటాక్షము కలగాలి, నేను భాగవతాన్ని రచించడానికి నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను. సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి 11 మంత్రాలు ఉన్నాయి. 11 మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని. ఈ 11 మహామంత్రాలకి 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు. నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా. అమ్మవారిని కవీంద్రాణం చేత ఎరుపు రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం, జ్ఞానం ఇస్తుంది అప్పుడు ఆవిడ. అలా ఉంటే శారద అని పిలుస్తారు. పోతన గారు మనకు ఒక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు. ఏమిటో తెలుసా అండి? ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి 11 మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి పక్కనెట్టుకుని 11 మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి 11 శ్లోకాలు మీరు ఈ 11 శ్లోకాల్లోంచి తీసి పోతన గారు సరస్వతీదేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు. ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడికో తెలుసా అండి? ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి 11 మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలవి. వాటిని పేర్చారు అటు ఇటు. ఇప్పుడు శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపూరిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి. అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే, శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు. శారద అంటే సర్వశుక్లా సరస్వతి, తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి. 11 మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి. పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయిందనుకోండి, అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైందనుకోండి, అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు? నిన్ను మది ఎన్నడు కానగగల్గు భారతి, అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకు ఎప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది? సరస్వతి కటాక్షమే కలుగుతుంది. ఇంతటి మహామంత్రాల్ని 11 మంత్రాల ధ్యాన శ్లోకాల్ని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు. అందుకే పెద్దలు అంటారు లలిత స్కందము. భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు. దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ, లలిత స్కందము, కృష్ణమూలము, కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే మీరు చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు, పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు. శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము భాగవతం. శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్, అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది. సువర్ణ సుమన సుజ్ఞేయమున్,
ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో విన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరువు. అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు, సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే. భాగవతంలో 10 పద్యాలు వచ్చాయి, వాడికి ఏమైనట్టు? కల్పవృక్షం వాడి జేబులో పెట్టుకు తిరుగుతున్నట్టు. వాడి కోరిక తీరుతుంది. ఎందుకని తీరుతుంది? గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు. వాడి కోరిక ఎందుకు తీరదు? అందుకని అంత గొప్ప భాగవతము. అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ వివరణ చేశారు. ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను. వ్యాసభగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు. వ్యాస, లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా? అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవ్వరిని తీసుకొచ్చి ప్రత్యేకం, అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి, మీరు ఎలాగో అలా ఓ రూపాయి సంపాదించండి, మీరు డబ్బులు దాచుకోండి, ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు. వాడే దాచేసుకుంటాడు, వాడే సంపాదించేసుకుంటాడు. ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉడదు, కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కార బలం తక్కువగా ఉంటుంది. అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలమా తక్కువ, ప్రచోదనమా అర్ధకామముల యందు. అందుకని అయా ఏంటి వాడికి పెళ్లి చేయలేదనుకోండి, ఓ 22 ఏళ్ళో 23 ఏళ్ళో వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడంలో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు. ఇదేంటి నా ఈడువాడు వాడికి పెళ్ళి అయిపోయి అప్పుడే కొడుకమ్మా అంటాడు అమ్మ దగ్గరికి వచ్చి. అంటే ఏమిటి? అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేసారనుకోండి, వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు. అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు. చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి, భక్తి గురించి బోధ చెయ్యాలి. నారదుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అర్ధకామముల యందు తిరుగుతూనే ఉంటాడు. రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? బీపీ వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది? చింతకాయ పచ్చడి అంటే ఇష్టం, ఆవకాయ అంటే ఇష్టం, నిమ్మకాయ అంటే ఇష్టం, బాగా పుల్లటివి బాగా కారంగా ఉన్నవి, మిరప్పళ్ళ పచ్చడి అంటే ఇష్టం. తిన్నాడు బీపీ వచ్చింది. డాక్టర్ గారు చూసి అంటాడు, మిరప్పళ్ళ పచ్చడి తినకండి, కారాలు తినకండి, ఉప్పు తినకండి, చప్పిడి తినండి అంటాడు. కానీ ఇప్పుడు ఆయనకి తెలుసు అది విషము, తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు. కానీ ఆయన ఏం తింటాడు? ఏం పర్వాలేదులేవే, ఆయన అలాగే చెప్తాడు, ఓ ముద్ద పెడదు అని చెప్పి కాస్త మిరప్పళ్ళ పచ్చడి అన్నం తినేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు? రోగమును పెంచుకుంటున్నాడు. ఎందుకు పెంచుకుంటున్నాడంటే రోగం పెరుగుతోందని ఆయన తెలియక తింటున్నాడని మీరు అనుకుంటున్నారా? తెలుసు ఆయనకి. ఎందుకు తింటున్నాడో తెలుసా? రసేంద్రియమును నిగ్రహించలేకపోయాడు. శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే, రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు. ఎందుకు నిగ్రహించలేకపోయాడు? ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుగుతోంది నిన్నలాగా. డబ్బు పిచ్చ, ఈ ఇంద్రియాల పిచ్చ తరుగుతూనే ఉన్నాయి. అలాగా వాటికి వశుడు అయిపోతూనే ఉన్నావు. అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకుని స్నానం చేసేసాడు అనుకోండి, తల నిండా అమ్మయ్య స్నానం చేశానండి అని అనుకోండి. ఇప్పుడు ఏమిటి జరుగుతుంది? వాడికి అది శుద్ధి అయిపోయింది. ఏమిటి అమ్మాయి ఎవరైనా స్నానం చేసా వచ్చి ఇంట్లోకి అంటారా? అనరు. ఒరినీయ సాధ్యం కొల, నువ్వు పడిపోయింది బురదలో, నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకుని మళ్ళీ మీద పోసుకున్నావు, స్నానం అయిపోయింది అంటున్నావు. ఎలా అవుతుంది స్నానం? అవదు. నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకో అంటావు. నీవు ఇంద్రియముల చేత తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి మళ్ళీ ఇంద్రియాలకి సంబంధించిన సుఖాలనే తీసుకెళ్లి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలని పొందుతావు, ఉత్తమ గతుల్ని పొందుతావు? పొందలేవు. కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి. మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ప్రేమ ఉన్న అమ్మ ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని భాగవతం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి, నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, రాజ్యాలు ఎలా వచ్చాయో వీళ్ళకి ఎందుకయ్యా, వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు. నీకు తెలుసా? అనవసరం అవన్నీ. వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడి కన్నా అహంకారంతో తిరగలడు, ధృతరాష్ట్రుడి కన్నా బాగా పక్కింటి వాడికి తెచ్చి దాచేసుకోగలడు. భారతం ఎందుకు? నువ్వేమన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఏమైనా చెప్తావా? చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం వీడిని వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది. భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి. నేను ఒక మాట చెప్తే మీరు మనస్సులో ఏమనుకోకండి, నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను.
మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే, మీరు మరోలా భావించకండి. నా ఎందు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తుంటుంది, మీరు విని ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల్ శంకర. వాడికి కామ ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెప్పలేక 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచ కట్టుకుని వచ్చాడు అనుకోండి, తాతయ్య పెళ్లి కొడుకులో ఉన్నావు అన్నారు అనుకోండి సరదాకి ఎవరో. అంటే అమ్మా అలా అనకూడదు, పెళ్లి కొడుకులా ఉన్నావు అనుకో. నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను, అది శరీరానికి సరిపోతుంది. ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అండువాడు. వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అంటారు. అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి. అంటే 80 ఏళ్ళు వచ్చాయి వాళ్ళు అలా అన్నారేమిటి నన్నని వాడు బాధపట్టలేదు. నిజంగా నేను పెళ్లి కొడుకులా ఉంటే పిల్లని ఎందుకు ఇవ్వరు, హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటి, తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ. ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం, వీడు పైకి చెప్పలేడు, అదొక ధూర్తతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో. కానీ అది చావదు కామం. చావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మీకు భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది, స్త్రీ ఉపాధిని ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇస్తారు, మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు, ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు. ఇచ్చిన తరువాత ఈ స్త్రీ యందు, ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికి ఉండేటటువంటి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది. రూపము ఉండి 10 మంది పురుషులను ఆకర్షిస్తుంది. ఆకర్షించిన కారణం చేత శరీరమునకు పటుత్వం ఉడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి. బయలుదేరి అందులోంచి క్రిములు కింద పడుతుంటాయి. అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. కంపు రావడం మొదలెడితే ఎవరు దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఈవిడికి ఏ విటుడితో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని. అప్పుడు బాధపడుతుంది. ఎంత బాధపడాలో తెలుసా అండి, అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది. అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి, నేను వ్యాసుడనైనందుకు. కాబట్టి వీళ్ళు, నేను కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను, అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా. కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో, కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వ్యాసా నువ్వేమివ్వాలో తెలుసా, భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు. వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు. విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి, వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు. రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి? హరినామస్మృతి లేని కావ్యము వృధా, దాని వలన ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పనటువంటి కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు, ఎంత గొప్ప అర్థాలతో నువ్వు చెప్పు, అది తద్దినం పెట్టిన చోటుకి కాకులు వచ్చేటటువంటి రేవు లాంటిది. అందుకు నువ్వు ఇప్పుడు ఏం చెప్తావో తెలుసా, భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశేషములు, భగవద్భక్తుల కథలతో కూడినటువంటి విషయాన్ని చెప్పు, అటువంటిది చెప్పు భాగవతంలో అని ఒక్క మాట నారదుడు చెప్పాడు. నేను ఎందుకు ఇవాళ నారదుడిగా ఉన్నానో నీకు చెప్తాను వ్యాసుడా, నువ్వు తెల్లబోతావు వింటే. నారదుడు ఎందుకయ్యాడో తెలుసా అండి, నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది. తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు.
ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. వాళ్ళు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు. వస్తే అమ్మతో పాటు ఈ పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు. ఒరే, రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దున్నే కాస్త వాళ్ళకి పీటలు వేయడం, దర్భాసనాలు వేయడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండరా అన్నాడు యజమాని. నారదుడు రోజు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతుండేవాడు. వాళ్ళు సన్యాసులు. సన్యాసులంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. దాసీపుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు. వాళ్ళు 2 గొప్ప వరాలు ఇచ్చారు నారదుడికి. ఏమిటో తెలుసా అండి? 5 సంవత్సరముల పిల్లవాడు తమకి చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని నారదుడికి ఇచ్చేవారు. ఇది నువ్వు తిను అని. వాళ్ళు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషాన్ని తిన్నారు. వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నాట్యం చేస్తుండేవారు, సంతోషంతో పాటలు పాడుతూ. నేను విశాఖపట్నంలో శారదాపీఠంలో మత్తూరు నుంచి వచ్చినటువంటి సంస్కృత పండితుల్ని చూస్తుండేవాడిని. వాళ్ళ పిల్లలు కూడా ఇంతంత పిల్లలు కూడా సంస్కృతంలో మాట్లాడతారు. మా దొరగారు చూసినట్టున్నారు. ఇంత పిల్లకలు పెట్టుకుని తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుని అభిషేకాలు చేసుకుని అవి చదువుకుంటుంటారు. వాళ్ళ ఆడవాళ్ళు కచ్చా పోసి పట్టుచీరలు కట్టుకుని సౌందర్యలహరి ఎంత బాగా చదువుతుంటారో. రాత్రి అయ్యేటప్పటికి ఇన్ని పాలు తాగి 2 పళ్ళు తిని పడుకుంటుంటారు. ఇంతంత ఎత్తున బ్రహ్మవర్చస్సు ఉట్టి పడిపోతూ ఉంటారు వాళ్ళు. అలా ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుణ్ణి అర్చన చేసుకోవడం, ఆ వేదాంగాలు చదువుకోవడం, చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుణ్ణి స్మరిస్తూ నాట్యం చెయ్యడం, పొంగిపోవడం చేసేవారు. ఈ పిల్లాడికి ఏం తెలియదు. కూర్చుని వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో ఎంత బాగుందో అని పొంగిపోతుండేవాడు. ఆఖరికి చాతుర్మాస్యం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమి ఇస్తారండి? ఇప్పుడు ఒక సన్యాసి వెళ్ళిపోతూ తనకి సేవ చేసిన వాడికి ఏమిచ్చి వెళ్ళిపోతాడు? అబ్బాయి నువ్వు 1000 రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా. అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ పిలిచి నిష్కపటత్వంబున సదాచారుండనై, నాకేమీ తెలియకపోయినా ఏ కాపట్యం లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన భక్తి చేత నే సేవించగా నిష్కారుణ్యంబున, వాళ్ళందరూ కూడా కారుణ్యమని చెప్పడానికి కూడా లేదు, అంత వాత్సల్య చిత్తంబుతో వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళ ఆఖరణ దగ్గర కూర్చోపెట్టుకుని, ఒరే అబ్బాయి నేను మీకు ఇంతకన్నా ఏం చెయ్యగలనరా? అపచారంబులు లేక నిత్య పరిచర్యాభక్తియుక్తుండనై చపలత్వంబును మానినే కులవగా సంతుష్టులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంశీలురై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. అది వాళ్ళు చేసిన మహోపకారం. ఒరే నువ్వు రోజు లేచి మాకు ఉపకారం చేశావు, మాకు సేవ చేశావు, రా నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకుని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి, ప్రణవోపదేశం చేసేసి, ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. చెప్పేయగానే ఇంతకాలం అటువంటి వాళ్ళని సేవించి ఉన్నాడు. సత్పురుష సాంగత్యం, సత్సంగత్తే నిస్సంగత్వం నిస్సంగత్తే, నిర్మోహత్వం నిర్మోహత్తే, నిశ్చలతత్వం నిశ్చలశక్తే జీవన్ముక్తి. అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకి మనసులోకి అందేసింది. పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్ళిపోయారు, చాతుర్మాస్యం అయిపోయింది. లోపల ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులు పిలిచి, అమ్మ పెరట్లోకి వెళ్ళి ఆవుల పాలు పితికి పట్టరా అన్నారు తల్లిని. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాం పడుకుంది. ఆవిడ చూడకుండా దాని మీద కాలేసింది. ఆ త్రాచుపాం ఆవిడ్ని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు, అమ్మయ్య నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నదొకటి ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది. ఇంక ఇప్పుడు నేను స్వేచ్ఛా విహారిని, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఎందుకని? ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానవన్. అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. పెద్ద పులులు తిరుగుతున్నాయి, క్రూర సర్పాలు తిరుగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు, నాకేమిటి భయం? ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై శాసించేటటువంటి కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడున్నాడని నాకు వాళ్ళు చెప్పారు. ఇక్కడ నా స్వామి ఉండగా నాకేం ఆపద జరుగుతుంది అని విపరీతమైన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనపడింది. ఆ నీళ్లు తాగి స్నానం చేసి
ఈ లోపల ఉన్న నా స్వామి ఒక్కసారి నాకు సాకారంగా కనపడితే బావుణ్ణు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే లీలామాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమైంది. పొంగిపోయి పైనుంచి కిందకి మెరుపును చూసినట్టు చూశాడంతే. అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి అశరీరవాణి వినపడింది. ఈ జన్మలో సత్పురుషులతో తిరిగినటువంటి అదృష్టం చేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నువ్వు చూసిన రూపాన్ని బాగా చూడాలలా అని కోరుకుంటూ, నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు. రోజున వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు మహతి అనబడేటటువంటి వీణని బహూకరిస్తాను. దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల యందు విహరిస్తావు. నీకు ఈ కానుకనిస్తున్నానన్నాడు శ్రీమన్నారాయణుడు. ఆనాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేస్తూ తిరిగి తిరిగి దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని దేహధర్మం గనక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి నాభికమలంలోంచి. మొట్టమొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు. నాకు మహతి అన్న వీణనిచ్చాడు. ఆ వీణ సర్వకాలముల యందు భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములంతటా స్వేచ్ఛగా తిరిగేస్తుంటాను. నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతాను, సత్యలోకానికి వెళ్ళిపోతాను, ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను, భగవత్ శక్తి గురించి మాట్లాడతాను. అది తప్ప ఇంకొకటి నాకు రాలేదు. వ్యాస, నేను ఇవాళ ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవగలిగాను? ఒకనాడు దాసీపుత్రుడనైన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినటువంటి జ్ఞానము ఇవాళ నన్ను ఈ స్థితికి తెచ్చింది. ఉత్తర జన్మలో, రెండో జన్మలో నారదుడిని అయిపోయాను. నువ్వు భాగవతాన్ని, భగవత్కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు, ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని భక్తి గురించి చెప్పవయా? ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రుడి గురించి, ఎందుకు చెప్తావు దుర్యోధనుడి గురించి? చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు అవన్నీ. అందుకని భక్తి గురించి చెప్పు, భక్తికి ఆలవాలమైన భాగవతమును రచించు అంటే ఆనాడు మహానుభావుడు వ్యాస భగవానుడి మాటలు విని పొంగిపోయి, శహబాష్ నారదా, ఎంత గొప్ప మాట చెప్పావయ్యా! ఇప్పుడు నేను భగవంతుడి గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి, ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళ వెంట ఎలా పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నారదుడు తరించిపోయినట్టు తరించిపోతారు. అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నానని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభము చేశాడు వ్యాస భగవానుడు. ఇక్కడ మన పోతన గారు ప్రారంభించారు వాంధ్రీకరణ. రేపటి రోజున ఆ భాగవతం ఎలా ప్రారంభమవుతుందో, పరీక్షిత్ అన్న పేరెందుకు వచ్చిందో, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం ఎలా చేశాడో, కృష్ణస్తుతి ఎలా చేశారో ఆ విశేషాల్ని రేపటి రోజున విజ్ఞాపన చేస్తారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితమయ్యు శ్రీకరమయ్యుండతయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు నారదుడు వ్యాసభగవానుడితోటి. చెప్పేటటువంటి కథా విశేషం, కావ్య వస్తువు విశేషమైనటువంటి వర్ణనలతో కూడినదై ఉండి ఉండవచ్చు. అందులో సాహిత్యం చాలా గొప్పదై ఉండవచ్చు, అనేకమైన అలంకారములు చోటు చేసుకుని ఉండవచ్చు, శబ్దశక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆ చెప్పినటువంటి విషయము ఈశ్వరుడు గురించి చెప్పి ఉండి ఉండకపోతే దాని వలన నిష్ప్రయోజనము. కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో, భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో, భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది. అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసుణ్ణి నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. దాన్ని
మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారు అని శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. పడిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది. అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. ఎందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు అంటే, సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం. సత్రయాగం చేశారు. అందులో దీర్ఘ సత్రయాగం చేశారు వాళ్ళు. దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం. దాన్ని ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు. దీర్ఘ సత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే, ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగం అని పిలుస్తారు. అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు. ఈ నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే, అది విష్ణు భగవానుని యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము కాదు. సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు. ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి క్రతువు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు నోచుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అటువంటి చోట ఈ దీర్ఘసత్రయాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని శౌనకాది మహర్షులందరూ కూడా యాగాన్ని ప్రారంభం చేశారు. చేసినప్పుడు అక్కడికి సూత మహర్షి ఇచ్చేస్తే ఒక కోయిల వచ్చిందనుకోండి, మనం ఏం కోరుకుంటాం? పాట పాడాలి అని కోరుకుంటాం. ఒక నెమలి కనపడింది అనుకోండి, మనం ఏం కోరుకుంటాం? నెమలిని చూసినవాడు అయ్యో పురి విప్పితే బాగుండు, ఒక్కసారి పురి విప్పితే బాగుండు అంటాడు. ఎందుచేత అంటే పురి విప్పి ఆడుతున్నటువంటి నెమలి అందంగా ఉంటుంది. సూతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడి గురించి 4 మాటలు చెప్పండి అని అడగలేదనుకోండి, అప్పుడు సూతుడికి బాధ. అటువంటి సూతుడు వచ్చినప్పుడు అడగని వాడు దురదృష్టవంతుడా. సూతుడికి బాధ ఏమి ఉండదు, ఆయన పురాణవాంగ్మయం అంతా తెలుసున్నవాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి. అందుకని శౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి, అయ్యా నువ్వు రోమహర్షణుని యొక్క కుమారుడవు, నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామము హరి యొక్క భక్తి, హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి. ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరొకసారి పుట్టవలసిన అవసరము కలగదో, ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము. అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుణ్ణి ఎందుకు వధించాడు? తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితనుబాలు తావి చంపే, కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేత కానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతనా సంహారం చేశారు. అటువంటి వాడు జరాసంధుడికి 17 మాటల అవకాశం ఇచ్చాడు. 17 మాటలు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. 17 మాటలు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. 18వ మాట జరాసంధుడు దండెత్తి వచ్చాడు, కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు, పారిపోయాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కృష్ణలీలలు. ఇంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు జరాసంధుడిని మట్టు పెట్టలేడా? ఎందుకు పారిపోయాడు అసలు జరాసంధుడు కనపడినప్పుడు? ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ లీలలు. ఈ లీలలు మాకు వినిపించవలసింది
ఎన్ని కోట్ల జన్మముల నుండో భగవంతుని యొక్క కథని విస్మృతి పొందడం చేత మేము మళ్ళీ 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 అనేక యోనుల యందు తిరుగుతున్నాం. కానీ ఇన్నాళ్ళకి మాకు భాగవత కథాశ్రవణం చేసేటటువంటి అదృష్టం పట్టింది. చేత మహానుభావ సుత మహర్షి ఆ భగవత్ కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతం అని పేరు. భగవంతుడు అంటే ఏమిటో తెలుసా అండి? దాని గురించి అథర్వ శిరోపనిషత్తు ఒకలా మాట్లాడింది, విష్ణు పురాణం ఒకలా మాట్లాడింది. భ ద వా అంటే ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు. ఈ 6 గుణములు భ గ వ అనబడేటటువంటి 3 అక్షరముల చేత ప్రతిపాదింపబడతాయి. ఈ 6 కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడెవడో, న అన్న అక్షరము చేత హేయమైన గుణములు లేనివాడెవరో, ఎవడు దయాస్వరూపుడో అటువంటి వాడి గురించి ప్రతిపాదింపబడితే, అటువంటి వాడిని గురించి చెప్తే అది భగవత్ శబ్దము కాదు. రెండవ అర్థం, మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది. నేనెంతటి వాడినండి, ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి ఆ మాట అనడం కూడా చాలా గొప్ప. అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు. కానీ జీవ పరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి రెండు ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో, ఏది మీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు. ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండాహ అని పేరు. పండా అని అందుకే పోతనామాచ్యుల వారికి ఒక బిరుదు సహజ పండితుడు. ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు. కానీ పోతన గారికి మరి ఇంత జ్ఞానము ఎలా కలిగింది అంటే ఆయన సహజ పండితుడు. సహజ పండితుడు అంటే పుట్టుకతోట ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది, కవిత్వం చెప్పడం వచ్చిందని కాదు దాని అర్థం. పండాహ అన్న శబ్దంలోంచి పండితుడు అన్న మాట వచ్చింది. పండా అని ఎవరిని పిలుస్తారంటే ఏ వ్యక్తికి, ఏ భక్తుడికి భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించిన కారణము చేత ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమును పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాణ్ణి పండితుడని పిలుస్తారు లోకంలో. అందుకే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే బ్రాహ్మణుని యందు, గోమాంసమును తిను చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు యందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాహ సమదర్శన, వాడు సమదర్శనములు కలిగినటువంటి పండితుడు అన్నారు కృష్ణ భగవానుడు. అందుచేత అటువంటి స్థితి పండితుడికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు అంటే అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మాత్రమే కాగలడు. ఎవడు పరమభక్తితో ఉంటాడో ఆ భక్తి పండుతుంది కొన్నాళ్ళకి. ఒక మామిడి చెట్టు మీరు వేశారనుకోండి, ఆ మామిడి చెట్టుకు ఒక పండు పండాలని మీకు కోరిక. దాన్ని తీసుకొచ్చి మీరు కావులో పెట్టి పండించడం కాదు, చెట్టును ముగ్గితే ఆ పండు తినాలి. కానీ మీరు పెట్టినటువంటి విత్తనంలోంచి చెట్టు రావాలి, దాన్ని మేకలు ఆవులు తినేయకుండా ఉండాలి, అది ఒక స్థితికి రావాలి, అది పూత పుయ్యాలి, విశేషమైన మంచు పడి ఆ పువ్వులు వాడిపోకుండా ఉండాలి, అవి పిందెలవ్వాలి, ఆ పిందె రాలిపోకుండా ఉండాలి, అది కాయ అవ్వాలి, వీధిలో ఉన్న పిల్లలు రాళ్ళు పెట్టి కొట్టి కింద పడిపోకుండా అది కాపాడబడాలి, దాన్ని చిలక కొట్టకుండా ఉండాలి, అది చెట్టున పండాలి, ఆరముగ్గాలి, ముగ్గిన తరువాత కాకులు వచ్చి పొడి చేసి తినేయకుండా ఉండాలి, అది భూమి మీద పడాలి, పడే లోపల కింద పడి చితికిపోకుండా చక్కగా మీరు పరిచిన ఏ గడ్డిలోనో పడాలి, పడి మీ చేతికి దక్కితే అందులోంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించిన నాడు మీరు చేసినటువంటి ప్రయత్నమునకు సిద్ధి. ఈ పండు పండడం అనేటటువంటిది ఎటువంటిదో మీరు ఆ మామిడి విత్తనం పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరదేది పండు పండుట. పండు పండుట మీ చేతిలో లేదు, అది తనంత తాను పండాలి. మామిడి పండు ఓ పండు పండిపో, పండు పండిపో అంటే పండదు, తనంత తాను పండిపోతుంది. అందుకేనండి శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. రామకృష్ణ పరమహంస అంటారు, తొక్కలేని పండు పండదు, పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది.
చూడండి ఆశ్చర్యం, ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మీరు బలవంతంగా దాన్ని ఏదో మామిడి కాయకు ఉండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు. అలా చెయ్యక్కర్లేదు. మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మామిడి పండు బాగా ముగ్గిపోయింది, దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు. తొక్క తీసే ప్రయత్నం మీరు చేసినా అందులోకి గుజ్జు వచ్చేస్తుంది. వచ్చేస్తే ఒక్కొక్క నాడు ఆ తొక్కతో కలిపి తినేస్తాడు కూడా. ఏమైపోయింది, ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది. కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది, లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది. మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు. బ్రహ్మము తెలిసినా మాయ ఉన్నది అని తెలియచెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క ఆస్తిత్వం, పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయా బ్రహ్మము అలా ఉంటాయి. చిత్రంగా ఉంటుంది. అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంక ఇంట్లో వాడరు. లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు, దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు. కొబ్బరి చెక్క వేయండి అనరు. కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది, కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడులు ఆడుతుంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ శరీరములోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు, విడిపోయాడు. ఉట్టినే ఇందులో ఉన్నాడు. ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురిడీగా బయటకు వచ్చేస్తాడు. పూర్ణత్వాన్ని పొందేశాడు. ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు, పూర్ణాహుతిలో పడేయడానికి పనికొస్తుంది. పూర్ణాహుతి ఒకటి పూర్తయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తారు. ఇంకా మళ్ళీ రావలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తాను కురిడి అయిపోతాడు. కురిడి అయిపోతే అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం. ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమిటండి ఆయన ఏం పట్టించుకోరు, అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది, ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు. ఇంకా తను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు, అయిపోయింది దీని పరిస్థితి. దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి. ఇంకా దీనితో చెయ్యవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు. లోపలున్నది తాను, ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు. అబ్బా ఎన్నాళ్ళు ఉంటాను ఇందులో అని. కురిడి ఇలా అంటే కొబ్బరికాయ విడిపోయి పగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు. కాబట్టి ఏమైపోయింది, ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది. అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిగా. కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది. మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం అవ్వడమే కష్టం అన్నారు రామకృష్ణ పరమహంస. చూడండి, చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచంలో, మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? వెలుతురే ఉండిపోయింది అనుకోండి, చీకటి పెడితే బాగుండండి నిద్ర పట్టట్లేదు అంటాం. ట్యూబ్లైట్ వేశారనుకోండి, కొంతమందిని చూడండి, మా గోపి గారు మాతో షటిల్ తిరిగేవారు నిడదవోలు. తెల్లవారకట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటితోటి కట్టుకుని బెర్తెక్కి పడుకుంటుండేవారు. పైగా నన్ను పిలిచి చెప్తుంటారు, కోటేశ్వరారు చూసారా నేను ఇది కట్టుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరూ లైట్లు వేసుకున్నా నా కళ్ళ మీద పడవు, నాకు ఇలా నిద్ర పట్టేస్తుంది అనేవారు. అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం. వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు, చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు. చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది. మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది, బ్రహ్మ ఉంటే మాయ తెలుస్తుంది. అందుకని రెండు ఉండాలి, ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడే అందం తెలుస్తుంది. సరే, అందుచేత భాగవతంలో అంటారు, అటువంటి బ్రహ్మము కదా, ఆ బ్రహ్మము గురించి అటువంటి భగవత్తత్వం గురించి ఈ జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడి చేసిందో మీకు తెలియదు. అదండి గమ్మత్తు కొబ్బరికాయ. అసలు ఆ పైన ఎక్కడో పుడుతుంది, అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు. పోనీ ఎక్కువైపోయి ఓ చుక్క కింద కారిపోవు. లోపలికి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరైపోయాయో తెలియదు. లోపలికి వెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్ప ఊడని కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు. ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోంది అంతే.
నడిపించేసిన తరువాత ఆ శక్తి కంటికి కనపడకపోయినా తత్ఫలితము మీ కంటికి కనపడుతోంది. కొబ్బరి కాయ కాయడం కురిడి అయిపోవడం తెలుస్తోంది. అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణి అనుకున్నవాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం. అందుచేత మహానుభావ సూత, మాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షులు. అడిగితే సూత భగవానుడు ప్రారంభం చేశాడు. ఆయన భాగవతాన్ని ప్రవచనం చేస్తూ అంటాడు, మన కంటితో చూసినప్పుడు మనకి కట్టె అనగా కాష్టము, కాష్టం అంటే కట్టె, వేరొకటి అనుకోకండి, ఒక కట్టె, ఒక పొగ, మంట, మూడు కనపడతాయి వెలిగించినప్పుడు. కట్టె కనపడుతుంది, మంట కనపడుతుంది, పొగ కనపడుతుంది. ఇందులో మంట సత్వగుణం. అసలు మంట కానటువంటి పొగ మంటని ఆవురించినట్లు కనపడుతుంది, ఇది రజోగుణం. కాష్టస్వరూపం తమోగుణం. ఈ మూడు గుణాలు ప్రతివాడిలో ఉంటాయి, ప్రతి నిమిషం మారిపోతుంటాయి. ఇప్పుడు తమోగుణంలో ఉంటాడు, 5 నిమిషాలకి రజోగుణంలోకి ఎడతాడు, 5 నిమిషాలకి సత్వగుణంలోకి ఎడతాడు, మళ్ళీ 5 నిమిషాలకి రజోగుణంలోకి వస్తాడు, ఇంకో 5 నిమిషాలకి తమోగుణంలోకి ఎడతాడు. ఈ 3 గుణములలో తిరుగుతూనే ఉంటాడు. ఈ తిప్పేటటువంటి గుణాలు ఏ ఉన్నాయో ఆ 3 గుణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు ఆ గుణ విభాగం గురించి నేను మాట్లాడడం కన్నా రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అందమైన ఆఖ్యానము చెప్తే మీకు తొందరగా పసిగట్టేస్తారు. మీకు తెలియదని కాదు, అదో వెర్రి నేను ఏదో చెప్పాను అనుకుని. రామకృష్ణ పరమహంస అంటారు, వెనకటికి ఒక ధనికుడు అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడ ఉండేటటువంటి దారి దొంగలు ఆ వచ్చినటువంటి ధనికుణ్ణి పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు. ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు. అందులో ఒక అతను అన్నాడు, ఇప్పుడు వీడి ధనం అంతా దోచేసుకున్నాం, ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకేమైనా ప్రమాదం కలగచ్చు, చంపి అవతల పారేస్తే వచ్చిన సమస్య ఏమిటి, ఓ బండరాయి పట్టరండి వాడి తల మీద పడేద్దాం చచ్చిపోతాడన్నాడు. రెండవ వాడు అన్నాడు, ఓన్లేరా వాడి ధనం అంతా దొంగిలించాం, చంపేయడం ఎందుకు, చేతులు కాళ్ళు కట్టేద్దాం, ఆ తర్వాత వాడు అదృష్టం ఉంటే విప్పుకుంటాడు, దురదృష్టవంతుడైతే వాడికి ఏమీ దొరక్క చచ్చిపోతాడు, ఆ పని మన చేత్తో చేయడం ఎందుకు, కాళ్ళు చేతులు కట్టేద్దాం అన్నాడు. మూడో ఆయన ఏమీ మాట్లాడలేదు, కట్టేద్దామని లేదు, చంపేద్దామని లేదు. కొంతసేపటికి ఈ ధనికుడు చెట్టు కింద పడిపోయి ఉన్నాడు, 3 దొంగలు వెళ్ళిపోయారు. మాట్లాడని దొంగ వెనక్కి వచ్చాడు, వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. వెనక్కి వచ్చి, అయ్యా మేము మీ ధనం తీసుకోవడమే కాకుండా కట్టేశామండి, పాపం మీరు ఆకలితో ఉన్నారో దాహంతో ఉన్నారో మీ కట్లు విప్పేస్తానని కట్లు విప్పేస్తే ఆ ధనికుడు అన్నాడు, అయ్యా నా శరీరం బడలిపోయింది భయంతో, నేను మా ఊరు చేరాలి, కానీ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది, నేను పరిభ్రమిస్తూ చచ్చిపోతానేమో, మీకు దొంగలు కాబట్టి ఎట్నుంచి వెళ్ళాలో తెలుసు, ఊళ్ళోకి ఎట్టెడతారో నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. రండి అని చెయ్యి పట్టుకుని దగ్గరిత్రారిలో ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరి రోడ్డు కనపడింది, ఆ రోడ్డు దగ్గర చూపించి మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. మీరు రెండో కప్పు కాఫీ తాగుదురు కానన్నాడు ఆయన. నేను రానన్నాడు. నేను రానండి, మీరు వెళ్ళిపోండి చాలని దొంగ మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇందులో చంపేద్దామన్నవాడు తమోగుణం, కట్టేద్దామన్నవాడు రజోగుణం, వదిలేద్దామని దారి చూపించినవాడు సత్వగుణం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్వగుణం ఇంటికి తీసుకెళ్ళదు, దారి చూపిస్తుంది అంతే. తమోగుణం మనిషిని నాశనం చేసేస్తుంది, రజోగుణం సంసారమునందు బంధిస్తుంది, సత్వగుణం ఈశ్వరుడి వైపుకి దారి చూపిస్తుంది, కానీ నిలకడ ఉండదు, జారిపోతుంటాడు. సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. ఈ సత్వగుణము లోపల పెంపొందితే నిరంతరము బాగా అభ్యాసము చేస్తుంటే, తనని తాను పరిశీలనము చేసుకుంటుంటే, నాకు ఎక్కడి నుంచి వస్తోంది కోపం, నేను ఎందుకు పడుతున్నాను బంధనంలో, ప్రతి క్షణం లోపల జరుగుతూ ఉండాలి. ఇంద్రియ లౌల్యం కలిగిందనుకోండి, ఎందుకు కలుగుతోంది నాకు ఈ లౌల్యం అని మీరు పరిశీలన చెయ్యగలగాలి. అలా చేసుకుంటూ ఉంటే అది సత్వగుణంలో నిలబెడుతుంది. అలా నిలబెట్టగా కొన్నాళ్ళకి ఆ సత్వగుణం భగవదారాధన వైపుకు తీసుకెడుతుంది. ఆ ఆరాధనమే భక్తి. ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటాడు. ఆ భక్తి చేత ప్రీతి చెందిన పరమాత్మ ఒకనాడు జ్ఞానం ఇస్తాడు. అజ్ఞానాద్దేవతు కైవల్యం, ఆ జ్ఞానము చేత కైవల్యం వస్తుంది. కాబట్టి ముందేది కలగాలి? భక్తి కలగాలి. ఈ భక్తి కలగడానికి ఈశ్వరుడి గురించి వినాలి. ఈశ్వరుడి గురించి ఎక్కడ చెప్తారు మీకు? విశేషంగా భాగవతంలో చెప్పారు. అందుకని సూతుడు అన్నాడు, ఈశ్వరుడు ఈ లోకమునంతటా నిండి నిబిడీకృతమైపోయాడు, ఎక్కడ లేడని నువ్వు అనుకోకు. ఈ లోకమంతా ఈశ్వరమయం జగత్తు, విష్ణువు నిండిపోయి ఉన్నాడు విశ్వముగా. ఎలా అని నువ్వు అడుగుతావేమో, ఆయన విరాట్ రూపమునందున్నాడు అన్నాడు.
ఎలా విరాట్ రూపంలో ఉన్నాడో 16 కళల చేత నిండిపోయి ఉన్నాడు నువ్వు చూడగలిగితే. ఏవవి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు లేదా అంతఃకరణము 11, 5 పంచభూతములు. ఈ పంచభూతములు పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు, 5 జ్ఞానేంద్రియములు. కన్ను చూస్తోంది అంటే ఎవరు చూపిస్తున్నారండి? చూడగలిగిన శక్తికి కంటిని ఇచ్చినవాడు పరమాత్మ, వినగలిగిన శక్తి చెవికి ఇచ్చినవాడు పరమాత్మ, స్పృశించినప్పుడు తెలుసుకోగలిగిన శక్తిని చర్మములకు ఇచ్చినవాడు పరమాత్మ. ఈ జ్ఞానేంద్రియములు, ఈ కర్మేంద్రియములు నోట్లో వేసుకుంటే నోరు తినడానికి ఉపయోగిస్తుంది, మాట్లాడడానికి ఉపయోగిస్తుంది. కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి. అలాగే మలద్వారము మూత్రద్వారము ఒకటి శరీరములో ఉన్న శేషమును బయటికి పంపడానికి, ఒకటి ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇలా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములను, వీటిని శాసించగలిగిన అంతఃకరణము, బయట లోపల అండాండ పిండాండములలో ఉండేటటువంటి పంచమహాభూతములు, పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు. దేనికి నువ్వు గర్వపడుతున్నావు? ఏది? నీవు చదువుకున్న చదువు అంతా పెట్టి 1 అంగుళము భూమి నేను పెంచాను. పూర్వం ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఈ భూమి ఉందో అంతకన్నా ఇంకొక అంగుళం నేను ఈ భూమిని పెంచాను. పెంచి చూపించు. నువ్వు పెంచలేవు. 1 అంగుళం తగ్గించాను, తగ్గించి చూపించు. నువ్వు తగ్గించలేవు. ఇత పూర్వము లేని జలమును నేను నీటిని సృష్టించాను, నువ్వు సృష్టించలేవు. ఈ గాలిని నేను సృష్టించాను, నువ్వు సృష్టించలేవు. అగ్నిహోత్రమును వంట చేయడానికి ఉపయుక్తమైన అగ్నిని నేను సృష్టించాను, నువ్వు సృష్టించలేవు. ఈ ఆకాశమును నేను సృజించగలను, నువ్వు చెయ్యలేవు. ఈ పంచమహాభూతములు ఈశ్వరుడి చేత నిండికృతమైపోయాయి. ఇంద్రియములు నిండిపోయాయి, కర్మేంద్రియములు నిండిపోయాయి, అంతఃకరణము ఆయన వలన ప్రచోదనమై ఉన్నది. ఈ 16 ఈశ్వరుడై ఉన్నాడు. ఇప్పుడు విరాట్ రూపముగా అంతటా వాడున్నాడు. ఏది? నువ్వు అడుగు తీసి అడుగే ఈశ్వరుడు లేని ప్రదేశం నాకు చూపించు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ? అంతటా ఆయనే నిండిపోయి ఉన్నాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అలా నిండిపోయిన పరమాత్మని వెతకగలిగిన కన్ను నీకు కావాలి. ఇంద్రియములు చెప్పినటువంటి కోర్కెలకి లొంగిపోవడానికి చూసే కన్ను, ఇంద్రియములలో చెవి వినకూడని దాన్ని విను అని చెప్పినప్పుడు మనస్సు యొక్క మాట విని వినేటటువంటి చెవి కాదు నీకు కావలసింది. భగవంతుడు అంతటా ఉన్నాడన్న మాట వినడానికి ఉపయుక్తమైన చెవి నీకున్నదా? విరాట్ రూపముతో అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన కన్ను నీకున్నదా? ఈ స్పర్శేంద్రియముల యందు అంతటా ఈశ్వరుడున్నాడని చూడగలిగిన శక్తి నీకున్నదా? ఇలా చూడగలిగితే విరాట్ రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు, జ్ఞానము చేత తెలుసుకొనబడతాడంతే. ఇదో గమ్మత్తు, మీరు గమనించండి. ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు, మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి, మీకు పృథివిగా కనపడుతుంది. పృథివి ఈశ్వరుడిగా చూడాలంటే ఏది ఉండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే తప్ప పృథివి ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు. లేకపోతే నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు తేలిగ్గా పసిగట్టగలరు. పంచభూతములలోంచి సృష్టి వస్తోందండి. ఎంత ఆశ్చర్యం చూడండి. మీరు మట్టిలోకి తీసుకొచ్చి ఇక్కడ నేను ఒక వేప విత్తనం పెట్టి, ఇక్కడ ఒక మల్లె విత్తనం పెట్టి, అక్కడ ఒక మామిడి విత్తనం పెట్టాను అంటారు. ఏంటండి? పృథివీ జడము, దానికి ఏం తెలుసు, దానికి ఏం తెలియదు అంటున్నారు. ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు, మామిడి విత్తు, వేప విత్తు పెట్టి మీరు సృష్టించని పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు. మీరు ఆ నీటిని తెచ్చి పోశారు. సూర్యుడిలోంచి అగ్నిహోత్రం వస్తోంది. ఈ మూడింటి కలయికతో వేప చెట్టులోంచి మల్లె చెట్టు పుడుతుందా, మల్లె చెట్టులోంచి మామిడి చెట్టు పుడుతుందా? 3 విత్తనాల్లోంచి ఆ చెట్లే వస్తాయి. మల్లె తీగ పువ్వులే ఇస్తుంది, సువాసననిస్తుంది. మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది. వేప చెట్టు చక్కటి ఆరోగ్యవంతమైన గాలినే ఇస్తుంది. ఈ 3 పంచమహాభూతముల యొక్క కలయికలోంచి మళ్ళీ సృష్టి జరుగుతోంది. ఈ సృష్టిని ఈ పిండాండము తింటోంది. మళ్ళీ ఇందులో పృథివీ పెరుగుతోంది, జలము పెరుగుతోంది. బ్రహ్మాండంలో జలం మీరు పుచ్చుకుంటున్నారు, బ్రహ్మాండంలో పృథివీ ఇది పుచ్చుకుంటోంది. మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివే పుచ్చుకుంటోంది. ఎవ్వరూ పుచ్చుకోవట్లేదు. ఎవరు నడుపుతున్నారు ఈ సంఘాతం అంతటిని? ఇలా ఎవరు శాసనం చేస్తున్నారు? ఎవరు ఇలా నడవమని ఆదేశం చేస్తున్నారు? ఎవరి ఆదేశానికి భయపడి నడుస్తోంది? ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో వాడు ఈశ్వరుడు. అది మీ కంటికి కనపడదు, మీరు జ్ఞానము చేత తెలుసుకోవాలి. అయితే ఏమండి, అందరూ తెలుసుకోలేరు కదా. మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా? కనపడతాడు.
పృథివీ ఈశ్వరుడే, జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు, కంచిలో పృథివీలింగం అయిపోతాడు. అగ్ని ఈశ్వరుడే, జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు, అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు. అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల ఒక్కపోసి చెమట పడుతుంది. అగ్నిలింగం ఉంది, వేడి ఎక్కువైపోయింది అనుకోండి కాలిపోతాం, దగ్గరికి వెళ్ళలేము. అందుకని ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు. కాదు కాదు, అది జ్ఞానాగ్ని, వేరు విషయం. వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. సరే, ఇది విడిచిపెట్టండి. అసలు లింగస్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది. అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి అడిగో ఈశ్వరుడిని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడయా? ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం. అలా ఎప్పుడు వచ్చాడు పరమాత్మ? 22 రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు. నువ్వు గుర్తుపడితే ఆ 22 రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు. ఎక్కడొచ్చాడు చెప్పమని అడిగారు శౌనకాది మహర్షులు. పరమానందంతో అడిగారు. ఆయన అన్నారు, క్షీరసాగరమునందు శయనించి లోకుల యొక్క అన్ని విషయములను యోగముద్రలో యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధని కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన కొంచెం ఇలా అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధని కలుగుతుంటే పచ్చని పీతాంబరం కట్టుకున్నవాడై తెల్లటి శంఖాన్ని చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మము పట్టుకుని శేషుడి మీద పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికి ప్రధానమైనటువంటి స్వామి. అటువంటి స్వామి, ఆ నారాయణ తత్వము, ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. ప్రతివాడి మాంసనేత్రమునకు కనపడడం. అది ఎవరో యోగులు జీవితాలు మాకు సుఖాలు అక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్వం, అది ఉన్నది. దానిలోంచి వచ్చే మిగిలినవన్నీ అది అవతారము కాదు, అది ఉన్న పదార్థము, అది మైనము. ఇప్పుడు దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చెయ్యొచ్చు ముద్ద కట్టి. అది మట్టి, మూకుడు చేసుకోవచ్చు, అట్ల కాడ చేసుకోవచ్చు. అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది? ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు. 4 ముఖాలతో వేదం చెప్తూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకెళ్ళి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి. 2-3 రోజుల్లో వస్తుంది వరాహావతారం యొక్క గొప్పతనం ఏమిటో. యజ్ఞవరాహమూర్తి 2వ అవతారము. 3వ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్థమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు. అది 3వ అవతారం. బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథులు. ఇక్కడ నారదుని యొక్క అవతారం. నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషముగా వేదాంత తత్వాన్నంతటినీ చెప్పాడు కపిలుడు. కొద్ది రోజుల్లో, ఒక 5-6 రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి, కర్దమ ప్రజాపతి. ఆ కపిలుడు ఆయన జన్మించడం, తల్లిగారికి కపిలగీత చెప్పడం, సాంఖ్యయోగం చెప్పడం, ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే. అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు. ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము దత్తావతారము. దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై 3 సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు ఏది చెప్పాడో అదే సత్యము. అందుకని ఆ వచ్చినటువంటి అవతారము దత్తావతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అవతారము
అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు. ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికీ వృషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు. వృషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా. అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము. తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము. మత్స్యావతారంలో సత్యవ్రతుడనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది, లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి, నీటితో నిండిపోయింది, ఇంకా భూమి లేదు ఎక్కడ. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం. అప్పుడు విందురు గాని పూర్తిగా. అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను. ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి 42 రోజుల్లో వచ్చేస్తాయి. ఏ అవతారంలో స్వామి ఏం చేశారో. తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివీని పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుడిని కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము. తదనంతరము క్షీరసాగర మథనం జరిగింది. అసలు విందురుగానే క్షీరసాగర మథనం ఎటువంటి క్షీరసాగర మథనమో అందులో లక్ష్మీదేవి పుడుతుంది. ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది. అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి? అపాంగై అన్న మాటకి వ్యాస భగవానుడు అర్థం చెప్తాడు. లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల చేసినట్టు పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది. గోపాలకృష్ణ గారు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో ఒక నిర్ణయం చేశారు. లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం. అందుకని కొంచెం అటు ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని. చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం నాడు ఉదయం సువాసినులందరూ సామూహికంగా కూర్చుని పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవికి. అటువంటి సామూహిక పూజ చెయ్యొచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత. సరే, అందుచేత ఆ స్వామి క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారం ఎత్తాడు. కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము. దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు. క్షీరసాగర మథనం చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో, ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో, మోహిని వెంట ఎలా పడ్డాడో, అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగర మథనంలో విందురుగాని. అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము. మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం. అంటే మీరు ఒకటి తెలుసుకోండి ఏమంటే, మీరు ఈ చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మవరాహశ్చ నరసింహశ్చ వామనః దానికి తప్పుతోందేమని అనుకోకండి. ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు. అందుచేత వామనావతారం వచ్చింది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని, అందులో ఉన్న అందాల్ని విందురుగాని. వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప కథ వామనమూర్తి కథ. విందురుగాని వామనమూర్తి కథ కూడాను. దీని వామనావతారము. వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు. పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము. కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా 18 పురాణములు వెలిగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు. వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము. రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము.
రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బలరామావతారము, బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము, కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము, బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారము. దశావతారాల్లో మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు. ఆ అవతారం ఏదో అది బుద్ధావతారము. బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము. కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణుయశుడు అని పిలువబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే. అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది, మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవుతుంది. యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము కల్క్యావతారము. కాబట్టి ఇలా 22 అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా. 22 అవతారంతో ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు? కృష్ణావతార ప్రారంభ సమయమునందు భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉన్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు. అందుచేత ఆయన వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభావుడు. ఇలా స్వామి 22 అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే ఈ 22 అవతారములని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్టు. కొన్ని ప్రధానమైన విషయములను మేము ప్రస్తావన చేశాం. అజాయమానో బహుధా విజాయతే, ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు. దేనికోసం ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మని ఈ మాంసనేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపమును స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అని ఇన్ని రూపములతో వచ్చాడు. ఇందులో మళ్ళీ పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు, అనువంశ అని ఆవేశావతారములు, లీలావతారములు, అనుప్రవేశము చేసినటువంటి అవతారములు, అనేకమైనటువంటి అవతారములు పొందాడు. ఆ అవతారములను లెక్కించడము ఎవరి వలన కాదు. ప్రధానమైన అవతారములను నీకు చెప్పాను. ఏ మనుష్యుడు కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో, ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో, అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు. అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు. కానీ ఒక్కటి తెలుసుకో, ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది, ఈ లోపలే ఉన్నది. వాడు అంతటా వ్యాప్తి చెందినవాడు. అంతటా వ్యాప్తి చెందినవాడైనా ఇక్కడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖదుఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలదడికి కానీ ఆయన కారకుడు కాడు. ఆయన సాక్షిగా ఉండి సుఖదుఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు. ఎవరు ఆయనని తెలుసుకున్నారో, ఎవరు ఆయనే తానుగా జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి తాపములకు దూరముగా జ్ఞాని అయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానని సూతుడు అంటాడు, పొగ పృథివీ వికారము. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. పృథివీ అంటే కట్టె పృథివీ, పృథివీ యొక్క వికారమే పొగ. అంటే ఈ కట్టె ధూళిగా పైకి లేచింది అనుకోండి పొగ, కానీ పొగ దేన్ని ఆవరించి ఉంటుంది? మంటని ఆవరించి ఉంటుంది. మంటని ఆవరించి ఉన్నంత మాత్రము చేత పొగ మంట ఎప్పటికైనా కాగలదా? కాలేదు. పొగ పోతుంది, మంట నిలబడుతుంది. అందుచేత పృథివీ వికారమైనటువంటి పొగ అగ్నిహోత్రము పక్కనే ఉన్నా ఎలా అగ్నిహోత్రము కాదో,
ఎలాగైతే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయంటాడు, అసలు నిర్వికారమైన ఆకారము ఒకనాడు మెరవదు, ఒకనాడు మెరవకుండా మెరుపులు లేకుండా అలా నీరసంగా ఉండదు. మెరుపులా నీకు కనపడుతున్న దానితో ఆకాశమునకు ఏ సంబంధము లేదు. ఆ ఆకాశం ఎప్పుడూ అలాగే ఉందని నిర్వికారము, అలాగే ఉన్నటువంటి పదార్థం ఆకాశము. అటువంటి ఆకాశమునందు మెరుపులు ఆరోపింపబడినట్టు లేని జగత్తు నామరూపములుగా అజ్ఞాని చేత ఈశ్వరుని యందు ఆరోపింపబడి దర్శింపబడుచున్నది. ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే జ్ఞానము కలుగుతుంది. ఈ జ్ఞానము కలిగి నిలబడడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ జ్ఞానము కలగని వాడికి నామరూపముల యందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే, ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టు. వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశాడో చూడండి. వాళ్ళకి బాగా సరిపోతుంది అనుకుంటాను నేను. ఎంత గొప్ప మాట అండి అది. మీకు నేను ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైపోయాడు, ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు కనపడడు, నామరూపములు కనపడతాయి. ఇది ఎలా ఉంటుందంటే, నేను తరచూ చెప్తూ ఉంటాను ఒక ఉపమానం. దారువు దంతి. ఒక కొయ్యతో ఏనుగు బొమ్మ చేయించి తండ్రి ఇంటికి తెచ్చాడు, అక్కడ పెట్టాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, ఒక 8 ఏళ్ల కొడుకు, నాన్నగారు నాన్నగారు మన ఇంట్లో ఏనుగుంది అన్నాడు. తండ్రి అన్నాడు, ఏదిరా ఏనుగు అన్నాడు. నాన్నగారు అదిగోనండి ఏనుగు. అమ్మ బాబోయ్, ఏనుగు తొండం ఎంత బాగుందో, ఏనుగు దంతాలు ఎంత బాగున్నాయో. నాన్నగారండి ఏనుగు నోరెంత బాగుందో చూసారా, ఎంత పెద్ద ఏనుగో నాన్నగారండి అంటున్నాడు. తండ్రి అన్నాడు, కాదురా అది కొయ్య అన్నాడు. కొడుకు అన్నాడు, ఏంటి నాన్నగారండి మీరు అన్నీ అలాగే చెప్తారు, అది కొయ్య కాదు ఏనుగు అన్నాడు. తండ్రి అన్నాడు, నీ అమాయకత్వం అజ్ఞానం రా, అది ఏనుగు కాదు అది కొయ్య అన్నాడు. మీరు సత్యం చెప్పండి, అది ఏనుగా కొయ్య? అది కొయ్య, అది ఏనుగు కాదు. ఏనుగుగా కనపడుతోంది, ఏనుగుగా మీకు కనపడుతోంది కాబట్టి రూపము ఏనుగుదని మీరు గుర్తించారు కాబట్టి దానికి ఏనుగన్న నామం వచ్చింది. ఎలకను చూపించి ఏనుగన్నారు అనుకోండి, కాదండి ఎలకంటారు. ఎందుకని? మనస్సు ఆ ఆకార వృత్తిని పొందేసింది. ఎలుకగా మనసు మారింది, ఎలుక అని గుర్తుపడుతోంది. ఏనుగు అన్న నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది. నామము లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు. అక్కడ కుండ లేదు అన్నాను అనుకోండి, మరి ఏముంది? కుండ రూపంలో మట్టి ఉన్నది, కుండ లేదు. కుండ అశాశ్వతము, మట్టి అక్కడ ఉన్నది. ఇది జ్ఞాననేత్రము చేత దర్శనం అవ్వాలి. ఈ జ్ఞాననేత్రము విచ్చుకుంటే నామరూపాత్మకమైన జగత్ అంతర్ధానమై ఈశ్వరుడు కనపడతాడు. అది అంత తేలిక కాదురా. నామరూపముల యందు నిలబడిపోతాడు, తర్కం చేస్తాడు, పైగా వాదన చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నటుడి యొక్క నటనా విశేషములను చూసి అభిమానించినటువంటి మూర్ఖుని వలే అన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి. నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకండి. ఒక గొప్ప తెలుగు నటుడు, మన వాళ్ళందరూ తెల్లవారు లేస్తే ఆయన వెంట పడిపోయి, అబ్బా ఏమి నటనండి ఏమి నటనండి ఏమి నటనండి అని వెంట పడుతుంటారు. ఆయన ఒక ప్యాంట్ వేసుకుని ఒక టీషర్ట్ వేసుకుని కొన్ని కోట్ల మంది నన్ను చూస్తున్నారు టీవీలో అని కూడా తెలియకుండా కాలు మీద కాలు వేసుకుని కాలు ఆడించుకుంటూ కూర్చున్నాడు. ఇంకొక ధూర్తురాలైన స్త్రీ అర్థం లేని ప్రశ్నలు ఆయన వేస్తుంటే, ఇదేంటి ఏమండి మీరు అంత బాగా ఆ సన్నివేశంలో ఎలా నటించగలిగారు అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ యాక్ట్ వెన్ ఐ వెంట్ టు అమెరికా, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ అమెరికా, ఐ సా ఎ పిక్చర్, ఐ సా ఎ పర్టికులర్ హీరో హూ యాక్టెడ్ లైక్ దిస్, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఆయన ఎవరండి? వీరి చేత ఆరాధింపబడుతున్న తెలుగు నటుడు. ఆయన దేంట్లో మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంటికి మీరు ఎడితే పెద్ద గుర్రాలంత కుక్కలు గూర్ఖాలు ఉంటారు, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. ఆయన ఇల్లంతా ఇంపోర్టెడ్ టైల్స్తో ఉంటుంది. ఆయన షాపింగ్ సింగపూర్లో చేస్తాడు. ఆయన దేశాన్ని మిమ్మల్ని ద్రోహం చేసి కోట్లు కూడబెట్టి ట్యాక్స్ కట్టాడు. కానీ మీకు ఈశ్వరుడి కన్నా ఆయన ఎక్కువ. ఎందుకంటే ఆయన 100 మందిని చిటికిన వేలుతో కొడతాడు కెమెరా ముందు, బయటకు వచ్చి కాదు. దాన్ని చూసి మీరు పొంగిపోయి ఈశ్వరారాధనము కన్నా ఈ ఆరాధన ఎక్కువ చేస్తున్నారు. ఇలా ఆరాధించేవాడు జ్ఞానం ఉన్నవాడనాలా, మూర్ఖుడనాలా? ఏమనాలి అడుగుతున్నాడు వ్యాసుడు. బహుశా లోకంలో ఇది వస్తుందని ఆయనకి తెలుసులా ఉంది భవిష్యత్ జ్ఞానం. అందుకని నామరూపముల చేత తాదాత్మ్యత చెంది తర్కమునకు పోతాడు. ఈ మాట మీరు అడిగారు అనుకోండి, ఒకరిని పిలిచి, ఏమయ్య నీ అభిమానానికి అర్థం ఉందా, ఇది నిన్ను ఎలా ఉద్ధరిస్తుంది చెప్పుపోని. ఆల్ రైట్, దీన్ని నువ్వు చాలా పొంగిపోయి
ఓ చెప్పేస్తున్నావు. నీ నిజ జీవితంలో పోనీ ఆయన ఆదర్శంగా పెట్టుకుని 100 మందిని కొడతావా, బయటికి వెళ్ళి పోలీసులు అట్టుకుపోతారు, నీ కెరీర్ నాశనం అయిపోతుంది. పోనీ అమరిపాలెం ఇటకోటి నీ ఇంట్లో పెట్టకపోతే నువ్వు దేశద్రోహివి. నువ్వు బయటికి వచ్చి నలుగురిలో నిలబడితే నిన్ను చూసి 10 మంది నమస్కారం పెట్టి నీ చుట్టూ తిరుగుతారేమో అని నువ్వు బయటికి రావడానికి భయపడిపోయి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటావు, లేకపోతే ఎక్కడికో విదేశాలకు పోతావు. నీకు లండన్లో పాటకు మొదటి చరణం ఉంటుంది, అమెరికాలో వాషింగ్టన్లో 2వ చరణం ఉంటుంది, 76 దుస్తులు. వీటన్నిటిని చూసి నీకు మోహమా? ఇందులో నువ్వు ఏది అనుకరిస్తావు చెప్పు? నీ జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? ఆల్ రైట్, నేనంటాను ఒకలా ఆరాధిస్తే తప్పు కాదంటాను. నేను సచిన్ టెండూల్కర్ని ఆరాధన చేస్తాను అంటే అదేంటండి మీకు ఉందా ఈ దుర్గుణం అని అనుకోకండి. నేను ఆరాధిస్తాను టెండూల్కర్ని. దేనికి ఆరాధిస్తాను అని మీరు అడగచ్చు. ఆయన క్రికెట్ ఆడేటప్పుడు ఆయన క్రికెట్ యొక్క లాఘవమును ఈశ్వర విభూతిగా దర్శనం చేసి ఒక బాల్ని ఎవరూ కొట్టలేని రీతిలో 4 కొట్టగలిగినటువంటి టెండూల్కర్ యొక్క క్రీడా వైభవమునందు ఈశ్వరానుగ్రహాన్ని చూస్తాను. టెండూల్కర్ నాకు ఎందులో ఆదర్శము, టెండూల్కర్ని నేను దేనికి అభిమానిస్తానంటే నాట్ యాజ్ క్రికెటర్, టీవీ స్క్రీన్ మీద చూడ్డానికి అది ఒక ఈశ్వర విభూతిగా చూడడం వరకే. 16-17 సంవత్సరాల వయస్సులో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి ఇలా పెవిలియన్లోంచి బయటికి వస్తే మనం ఇలా పడచ్చా పడకూడదా అని కూడా తెలియకుండా మీద పడిపోయేటటువంటి దుర్మార్గులై సంసార హీనులైన కొన్ని కోట్ల మంది స్త్రీలు వెంటపడినా ఒక్కరితో ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా తన భార్యతో జీవితాన్ని గడిపి ఒకనాడు నింద తెచ్చుకొని శీల సంపద కలిగిన టెండూల్కర్ని నేను పొగుడుతాను. ఇందుకు పొగుడుతాను, చిన్న వయస్సులో నిగ్రహానుగ్రహ సమర్థత తెలియకుండా గబుక్కుని ఏ వివాదంలోనైనా ఒక మాట మాట్లాడితే తెల్లవారి లేచేటప్పటికి పాత్రికేయులు పెద్ద పెద్ద మెయిన్ హెడ్లైన్స్ పెట్టగలిగిన స్థితిలో ఇవాళ దేశంలో ఉండి కూడా ఎప్పుడు నిర్వివాదంతో ఏ వాద ప్రతివాదముల యందు అనవసరపు స్టేట్మెంట్ ఇవ్వకుండా నిగ్రహించుకోగలిగిన మాట తీరున్న టెండూల్కర్ని నేను అభిమానిస్తాను. ఈ అభిమానం మీరు పెంచుకోవలసిన అభిమానం. టీవీ స్క్రీన్ ముందు చూడవలసింది ఈశ్వర విభూతి, అంతవరకే. కాదండి నేను అలా ఆరాధిస్తానంటే మీకు ఏ రకంగా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది మీరు నాకు చెప్పండి. అది అలా కాదండి నేను ఇలాగే ఆరాధన చేస్తాను అని మీరు అనుకుంటే అది తర్కమునందు మౌఢ్యమును వ్యక్తం చేస్తుంది. వ్యాసుడు అంటున్నాడు, నేనంటలేదు మహాప్రభో. అంటే టెండూల్కర్ గురించి రాశాడని అడగండి, అది నా సొంత ఉదాహరణ అంతే. అంటే ఏదో ఒక చోట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఆవిష్కరించడానికి నేను ఈ మాట చెప్పాను. అలా లేనివాడు నటుని యొక్క విశేషములను చూచి ఆకర్షింపబడి తర్కమునకు దిగి తనను ఆదర్శముగా పెట్టుకోకూడని విషయమును ఆదర్శముగా పెట్టుకొని తాను సంస్కారహీనుడైన వ్యక్తిలా నామరూపాత్మకమైన జగత్తునందు తాదాత్మ్యము చెంది బుద్ధి చేత జ్ఞానము చేత బ్రహ్మమును గుర్తిరగడానికి ప్రయత్నము చేయని వ్యక్తి నిర్గుణమైన ఈశ్వర దర్శనము ఎన్నటికీ చెయ్యలేడు చెప్పేశారంతే వ్యాస భగవానుడు. ఇలాంటి స్థితి ఏనాడు కలుగుతుందో ఆనాడు అంతటా నీకు ఈశ్వరుడు కనపడతాడు. నిర్గుణముగా ఈశ్వరుని చూసినప్పుడు నీకు విరాట్ రూపము కనపడుతుంది. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు లేనిది ఎక్కడుంది చెప్పండి? వివేకానందుడు అందుకే అనగలిగాడండి ఒక మాట, ఎవరు అనలేని మాట వివేకానందుడు అన్నాడు, మాతృదేవోభవ. నా కంటికి మా అమ్మ కనపడుతోంది కనుక సర్వకాలముల యందు నా ఔన్నత్యాన్ని కోరుకుంది కనుక మా అమ్మ దేవత అన్నాను. పితృదేవోభవ, నాకు కష్టాలు వస్తే నన్ను ఆదుకున్నవాడు నా ఉన్నతిని కోరినవాడు కనుక తండ్రిని దేవుడు అన్నాను. అతిథి దేవోభవ, ఇంటికి వచ్చినవాడు 4 మెతుకులు తిని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు ఉదారంగా, అతిథిని దేవుడు అన్నాను. వివేకానందుడు అన్నాడు ఒక్కడుగు ముందుకేసి, నేనంటాను దీన దీన జనోభవ దీన దేవోభవ, దీనులైనటువంటి వారి యందు నాకు దేవుడు కనపడుతున్నాడు అన్నాడు. ఈ మాట అనడానికి విరాట్ రూప దర్శనం అవ్వాలి. ఇలా చెయ్యి చాపిన వాడిని చూసి హీనుడు అనడానికి సంస్కారం అక్కర్లేదండి, అవిద్య ఉంటే చాలు, అహంకారం ఉంటే చాలు. దీనిని యందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడని చెప్పడానికి విరాట్ రూపమునందు ఈశ్వరుణ్ణి చూడగలగాలి. అందుకని దీన దేవోభవ అంటాను నేను అన్నాడు వివేకానందుడు. ఇది విరాట్ రూప దర్శనము. అటువంటి విరాట్ రూప దర్శనము, అటువంటి నిర్గుణ దర్శనము, అంతటా బ్రహ్మను చూడగలిగిన స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు నేను మొదట చెప్పినట్టు కురిడి అయిపోతున్నాడు. వాడు దేనికి పనికొస్తాడు? పూర్ణాహుతికి పనికొస్తాడు. అంటే ఇంకా వాడు మళ్ళీ జన్మ స్వీకరించడు. అటువంటి తత్వమయ్యా ఈశ్వరుడిది. ఆయన ఏ రూపమును తీసుకున్నా దయాశాలి, లోకమును రక్షించడమే ఆయన ప్రయోజనం, ధర్మాన్ని చెప్పడమే ఆయన ప్రయోజనం, ధర్మమునందు ప్రవర్తించేటట్టు చూడడమే ఆయన ప్రయోజనం.
అన్ని అవతారములు గొప్పవే, అందున కృష్ణావతారము చాలా గొప్ప అవతారం. ఎందుకని? కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే భాగవతానికి ఒక వింతైన పేరుంది. ఏమిటో తెలుసా అండి? జయ. జయ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అందుకే భాగవతం చెప్తే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటుంటారు. నరనారాయణులు కూడా నారదుని యొక్క అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం అని ఇందాక మీకు చెప్పాను కదా, కపిలుడికి ముందు. అందుకని ఈ నరనారాయణ అవతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకు అంతటికీ కూడా తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు. అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం అయా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని మీకు చెప్తాను వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు. ఆయన అంటాడు, పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి యందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. ఈ కురుసైన్యానికంతటికీ అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడి సైన్యమునకంతటికీ కూడా కలిగిన ఆపద, దుర్యోధనుడికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ, ఆవేశం కలిగి చేయరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు. ఉపపాండవులంటే పాండవులైనటువంటి ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపది యందు జన్మించినటువంటి కుమారులు వారు 5. ఆ 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు అందరూ అలిసిపోయి. ఇక 3 రోజులు పాండిచేరి అవి అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న ప్రసంగం చేసి వెళ్ళి పడుకుంటే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసినట్టు అందరూ పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల యొక్క కుత్తుకలు కోసేసి 5 చంపేశాడు. చంపేసి నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణోత్క్రమణము జరిగిపోయే లోపల నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు, పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల యొక్క వంశం అంతరించిపోయింది. నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక చంపేశాను 5 అన్నాడు. తెల్లవారింది. మరణించి ఉన్నటువంటి కుమారుల్ని ద్రౌపదీదేవి చూసి గుండెలు బాదుకుని ఏడుస్తుంటే అవతల వైపు మిగిలినటువంటి యోధుడు ఇటువంటి పని చెయ్యగలిగిన వాడెవరు గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒక మాట అన్నాడు, నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది, ఏ నీచుడు నీ కడుపున పుట్టిన 5 పిల్లల యొక్క శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని యొక్క శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందుంచుతాను. నీ కుడి కాలుతోనో ఎడంకాలతోనో ఆ శిరస్సుని ఒక్క తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. పూర్వం జరిగే ఎటువంటి సంఘటనలు. దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తుటితో ఆవిడ శిరస్సుకున్నటువంటి శిరోజములను కడుక్కుని రక్తముతో కూడిన కేశములను ఆవిడ ముడేసుకుంది. కీచకుడు సంహరింపబడిన తరువాత భీమసేనుడు అందులో ఎంత దారుణంగా చంపాడో తెలుసా అండి? ఎప్పుడైనా విరాట పర్వం చెప్పినప్పుడు విందురు కానీ కాళ్ళని చేతుల్ని వక్షస్థలంలోకి నొక్కేశాడు, ముద్ద చేసేసాడు.
త్వాంతాకారిత కుంజకుట్టి మఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు తిక్కన గారు. అసలు ఆ నర్తనశాలలోకి రాత్రి వెళ్ళడమే భయం, అలా ఉంటుంది. అటువంటి చోటుకి లోపలికి వెళ్ళరు ఎవరు. అటువంటి చోటుకి నిర్భయుడై ద్రౌపదీదేవిని పట్టుకుని వెళ్ళాడు. అది చంపడం కూడా అతి నిశ్శబ్దంగా చంపేశాడు, ఒకరి కేక ఒకరికి వినపడకూడదని. గట్టిగా కేకేస్తే నా బతుకు బయటడిపోతుందని కీచుకుడు అడవలేదు, తను ఎవరో తెలిసిపోతుందని భీముడు అరవలేదు, నిశ్శబ్దంగా కొట్టేసుకున్నారు. చచ్చిపోయాడు కీచకుడు. ఇప్పుడు ఈ మాంసపు ముద్దని ద్రౌపది రా చూద్దుగాని విని వెంట పడ్డవాణ్ణి అని ఒక కాగడా పట్టుకుని ఎడుతున్నాడు భీముడు. నిర్భయంగా వెళ్ళింది ద్రౌపది. వెళ్ళి చూసి షహభాష్ నా పగ తీరిందండి. అటువంటి కాంత, ఆవిడే సామాన్యమైంది కాదు ద్రౌపదీదేవి అంటే. ఆవిడ శీల సంపత్తి వింటే ఆశ్చర్యపోతారటువంటి మహాపతివ్రత, అటువంటి తల్లి ఆవిడ. అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేస్తే ఆశ్చర్యమే ఉందండి. అందుకని ఉపపాండవులను సంహరించిన వాడెవడో వాడి శిరస్సు తెచ్చి అక్కడ పెడతాను, నీ పాదంతో తొక్కు ద్రౌపది అన్నాడు అని కృష్ణ భగవానుణ్ణి సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది, తనని చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు రథం పట్టుకుని. ఇలా పరిగెడుతుంటే పోతన గారు ఒక అందమైన ఉపమానం వేసేశారు. తన కుమార్తె వెంట పడినటువంటి బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరువుకొస్తున్నటువంటి పరమశివుడి చేతి నుంచి పారిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడా అన్నాడు. ఎందుకని బ్రాహ్మణ కుమారుడు అశ్వత్థామ ద్రోణసుతుడు. పరిగెడుతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి పరిగెత్తి 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 గుర్రాలు అలిసిపోయి ఇహ పరిగెత్తలేకపోయి రథం దిగిపోయాడు. వచ్చేస్తోంది అర్జునుడి రథం. ముందు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే 18 అక్షౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియదు. వేసేయడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు. తత్తరపాటులో లోకమంతా చచ్చిపోయినా పర్వాలేదు, నేను బతికుంటే చాలనుకున్నాడు. ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పొగలు కక్కుతూ లోకములంతటా నిండిపోయినటువంటి ఒక గొప్ప తేజస్సు నిండిపోయి అర్జునుడి మీదకి వస్తుంది. వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు అర్జునుడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడేటటువంటి అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నింటిని సాధించగలిగాను. ఈ లోకములన్నీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమో నాకు తెలియ చేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి, విడిచిపెట్టన్నాడు. వెంటనే ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం కాదు, 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి. ఇప్పుడు లోకములన్నీ తల్లడిల్లిపోయి ఉపద్రవం వచ్చేసి ప్రళయమే వచ్చేసింది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠ పొందే అందరూ హడిలిపోతున్నారు. లోకములనన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకము ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు. వాడికి ఉపసంహారం తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు, 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసేయన్నాడు. 2 బ్రహ్మాస్త్రాల్ని అర్జునుడు ఉపసంహారం చేశాడు. ఉపసంహారము చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువుని కట్టినట్టు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథం మీద పెట్టాడు. పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధభూమికి వచ్చి అక్కడ నిలబెట్టాడు రథం దింపి. కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి అర్జునుడికి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టు నిలబడున్నాడు. వణికిపోతున్నాడు అశ్వత్థామ. కృష్ణుడు అన్నాడు, అర్జున, నిద్రపోతున్నటువంటి అమాయకులైన ఉపపాండవులను సంహరించినటువంటి బాలఘాతకుడి అశ్వత్థామ. బ్రాహ్మణుడని చూడకు, గురుపుత్రుడని చూడకు, సంహరించేయి, కుత్తుక కత్తిరించు అన్నాడు. అర్జునుడు మాట్లాడలేదు, చంపలేదు.
కృష్ణుడు చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా, ఎందుకు చెప్తున్నాడో సూతుడి విషయాన్ని. కేవల కథాంశము కాదు భాగవతంలో, లోపల ఇది ఉపనిషత్ సారము మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రాన్ని వేశాడు, రెండూ ఉపసంహారం చేశాడు. అశ్వత్థామని. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే పక్కన బెల్ బటన్ని నొక్కండి.